పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు వేడిగా జరగనున్నాయి. ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు రణరంగాన్ని తలపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార బీజేపీ ప్రతిపక్ష సభ్యుల మధ్య తొలి రోజు నుంచే వాగ్వాదాలు జరగనున్నాయి. హింసాకాండతో అతలాకుతలమైన మణిపూర్లో విధించిన రాష్ట్రపతి పాలనకు కేంద్ర హోంమంత్రి షా ఇవాళ లోక్సభ ఆమోదముద్ర కోరనున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మణిపూర్కి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనను ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బిల్లు కూడా ఈ సమావేశంలోనే పార్లమెంట్ ముందుకు రానుంది. మణిపూర్లో రెండేళ్లుగా జరుగుతున్న హింసను అదుపు చేయలేక గత నెలలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తో రాజీనామా చేయించి రాష్ట్రపతి పాలన విధించాల్సి రావడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక మణిపూర్లో హింసాకాండ ఆగకపోవడంపై సర్కార్ను నిలదీయనున్నాయి. మరోవైపు వక్ఫ్ బిల్లును పరిశీలించేందుకు వేసిన సంయుక్త పార్లమెంట్ కమిటీలో తమ అభ్యంతరాలను తిరస్కరించి కేవలం ఎన్డీఏ సభ్యుల ఆమోదంతో బిల్లుకు ఆమోదముద్ర వేసినందుకు ప్రతిపక్ష సభ్యులు గత సమావేశంలోనే గందరగోళం సృష్టించారు. ప్రతిపక్షాలు ఎంత గొడవ చేసినా సాధ్యమైనంత త్వరలో వక్ఫ్ బిల్లును చట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే ప్రకటించారు. ఇండియా కూటమి పార్టీలన్నీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించేందుకు వ్యూహ రచన చేస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రకటించారు. ఇవాళ రాజ్యసభలో రైల్వే సవరణ బిల్లు, సహకార సంఘాల్లో పనిచేసే వ్యక్తులకు తగిన శిక్షణ అందించేందుకు త్రిభువన్ సహకారి బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇక మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా సూత్రం ద్వారా హిందీని దక్షిణాదిపై రుద్దడం, భారత్పై అమెరికా టారిఫ్లు విధించడం కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టరాదని డీఎంకే సహా పలు పార్టీలు డిమాండ్ చేయనున్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఇక పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు వేడిగా జరగనున్నాయి. మరి ఈసారి చాలా అధికార బీజేపీ కొన్ని కీలకమైన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మణిపూర్ అంశానికి సంబంధించి, రాష్ట్రపతి పాలనకు సంబంధించి ఈ రోజు లోక్సభలో అమిత్ షా ఆమోదముద్ర వేయించుకున్నారు. అలాగే ఇక వక్ఫ్ బిల్లుకి సంబంధించి కూడా కొంత సందిగ్ధత లేకుండా, ఎందుకంటే జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఈ వక్ఫ్ బిల్ ని పంపించడం జరిగింది. అయితే అక్కడ ఎన్డీఏ సభ్యులు సూచించినటువంటి వాటిని మాత్రమే ఆమోదించడం జరిగింది. సవరణలు మాత్రం ఆమోదించారు. 14 సవరణలు ఎన్డీఏ సభ్యులు సూచిస్తే వాటన్నిటిని కూడా ఆమోదించారు. కానీ ప్రతిపక్ష పార్టీలు సూచించినటువంటి సూచనలు మాత్రం పక్కన పడేశారు. మరి దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుంది, ఈ ప్రతిపక్ష పార్టీలను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పార్లమెంట్ ని రసాభాసగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల రెండో విడతలో ఈ అంశానికి సంబంధించి చాలా స్ట్రాంగ్ గా తమ నిరసన తెలియజేయాలని చెప్పేసి విపక్ష పార్టీలన్నీ ఒకే తాటి మీదకి వచ్చాయి. మరి ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో మరి బిల్లులు ఏ విధంగా ఆమోదింప చేస్తారు అనేది కూడా చూడాలి. ప్రతిపక్షాలు ఎంత గొడవ చేసినా కూడా సాధ్యమైనంత త్వరలో వక్ఫ్ బిల్లును చట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే ప్రకటించారు. ఇండియా కూటమి పార్టీలన్నీ వక్ఫ్ బిల్స్ వ్యతిరేకించేందుకు వ్యూహరచన చేస్తాయని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా మరొకవైపు చెప్పారు. మరి రాజ్యసభలో రైల్వే సవరణ బిల్లు, సహకార సంఘాల పనిచేసే వ్యక్తులకు తగిన శిక్షణ అందించేందుకు త్రిభువన్ సహకారి బిల్లును కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టుకున్నారు. మరోవైపు చాలా కీలకమైన అంశం ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా సూత్రం ద్వారా హిందీని దక్షిణాదిపై రుద్దడం, భారత్పై అమెరికా టారిఫ్లు విధించడంపై కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టరాదని ఇప్పటికీ డీఎంకే సహా పలు పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.